బ్రహ్మశక్తి, విష్ణుశక్తి, రుద్రశక్తి, మూడు శక్తులు ఎవరి యొక్క కన్నులయందు ఉన్నాయో, ఎవరు కేవలము తన కన్నులలోంచి ప్రసరించేటటువంటి దృష్టి చేత సృష్టి స్థితి లయములను చేయగలదో, అందుకనే ఆవిడ్ని మహాలక్ష్మి, మహాకాళి, మహాసరస్వతి స్వరూపంగా చెప్తాం. మీరు చూడండి, ఆ అమ్మవారే ఎవరు అంటే వెనక ముందు మహాకాళీ స్వరూపం. మహాకాళీ స్వరూపంలో ఆవిడ లయం చేస్తుంది లోకాన్ని. ఆ వెనక మీకు చేతులు కనపడుతున్నాయి, ఆవిడ మహాలక్ష్మి స్వరూపం. అంటే ఆవిడ శ్రీ మహావిష్ణువు యొక్క శక్తి స్వరూపిణి అయి లోకాన్ని నిలబెడుతుంది. ఆ ప్రక్కన ఉన్నటువంటి తెల్లటి వస్త్రములు కట్టుకున్న మూర్తి ఆవిడ మహాసరస్వతి స్వరూపం. అంటే బ్రహ్మగారి యొక్క సృష్టి శక్తి. ఇప్పుడు ఆ వెనకాల ఉన్నటువంటి బ్రహ్మశక్తి, విష్ణుశక్తి, రుద్రశక్తి, మూడు శక్తులు కలిస్తే ఆ ముగురమ్మల మూలపుటమ్మ ఎవరో, ఆ పెద్దింటమ్మ, ఆ కామాక్షమ్మ, ఆ రాజరాజేశ్వరి, ఆ లలితా త్రిపుర సుందరి, అదిగో మీకు ఎదురుగుండా కూర్చున్నటువంటి అమ్మవారి. శరన్నవరాత్రులు, వసంత నవరాత్రులు ఈ రెండు తప్పకుండా చేసి తీరాలి అని చెప్పి శాస్త్ర ప్రమాణం. ఎందుచేత అంటే ఈ రెండు చాలా ఉపద్రవాలతో కూడుకున్నటువంటి కాలస్వరూపం. చాలా ప్రమాదములను తీసుకొస్తాయి ఈ రెండు నవరాత్రులు. కాబట్టి ఈ రెండింటినీ ఉపాసనా కాలం చేశారు పెద్దలు. మనం వసంత నవరాత్రుల్లో రామచంద్రమూర్తిని ఆరాధన చేస్తాం. శరన్నవరాత్రులలో లలితాపరా భట్టారికా స్వరూపాన్ని ఆరాధన చేస్తాం. భట్టారిక అన్న శబ్దానికి అర్థం ఉంది. భట్టారిక అంటే ఎవరు సర్వుల చేత పూజార్హతని పొందినదో అటువంటి వారిని భట్టారిక అని పిలుస్తారు. అందుకని ఆవిడికి లలితాపరా భట్టారిక అని పేరు. ఆ భట్టారికా స్వరూపాన్ని ఉపాసన చేసినటువంటి వాళ్ళు మళ్ళీ భట్టారకులయ్యారు. ఆవిడిని ఉపాసన చేసిన వాళ్ళల్లో మొదటివాడు పరమశివుడు, అందుకని ఆయనకి ఈశ్వర భట్టారకుడు అని. అలాగే దుర్వాసో మహర్షి, కాబట్టి ఆయనకి క్రోధ భట్టారకుడు అని. కాళిదాస మహాకవి శృంగార భట్టారకుడు అని. భట్టారక త్రయం వాళ్ళు అమ్మవారిని ఉపాసన చేశారు. కేవలం అమ్మవారి యొక్క అనుగ్రహం చేత వాళ్ళల్లో కవన శక్తి, అమ్మవారిని తెలుసుకోగలిగినటువంటి శక్తి, అమ్మవారిని స్తోత్రం చెయ్యగలిగినటువంటి శక్తి వాళ్ళకి కలిగింది. మనకి ఒక శ్లోకం చెప్తూ ఉంటారు పెద్దలు, అయోధ్య, మధుర, మాయా, కాశీ, కాంచి, అవంతిక, పురీ, ద్వారవతీ చైవ సప్తైతే మోక్షదాయక అని. మనకి భారతదేశాన్నంతటినీ కలిపి మీరు ఒక స్త్రీ స్వరూపంగా భావన చేస్తే, ఒక అమ్మవారిగా భావన చేస్తే, భూమాదేవి అని పిలుస్తారు వైదికంగా అటువంటి స్వరూపాన్ని. ఇలా మీరు పిలిచినప్పుడు మీరు షట్చక్రాలని పిలవండి, లేదా 7 శక్తి కేంద్రములని పిలవండి. ఈ భూమాతనంతటినీ, భరతఖండాన్నంతటినీ కలిపి మీరు ఒక అమ్మవారిగా ధ్యానం చేస్తే, ఈ ధ్యానం చేయబడినటువంటి అమ్మవారి యొక్క స్వరూపంలో 7 కేంద్రములున్నాయి. వీటిని మీరు తెలిసి కానీ తెలియక కానీ ఆ పురప్రవేశం చేశారనుకోండి, వాడు మోక్షార్హతని పొందుతాడు. అంటే ఎప్పుడో ఒకప్పుడు వాడికి ఆ జ్ఞానం వైపుకి తిరుగుతుంది మనస్సు. అవి ఏవి అంటే అయోధ్య ఉత్తర భారతం, మధుర ఉత్తర భారతం, మాయా హరిద్వార్ ఉత్తర భారతం, కంచి దక్షిణ భారతం, అయోధ్య, మధుర, మాయా, కాశీ ఉత్తర భారతం, అవంతిక, అవంతిక అంటే ఉజ్జయిన్, ఉజ్జయిన్ ఉత్తర భారతం, ద్వారవతి అంటే ద్వారకాపట్టణం, అది కూడా ఉత్తర భారతం. కాబట్టి మీకు ఇప్పుడు చెప్పినటువంటి 7 పురాలు సప్తమోక్షపురములు అని పిలుస్తారు. ఈ 7 మోక్షపురములలో ఏదైనా ఒక పురమునందు అడుగిడినటువంటి వాడు, అమ్మవారిని ఆరాధన చేసినటువంటి వాడు, ఆవిడ దర్శనం చేసినవాడు ఖచ్చితంగా చాలా తొందరలో మోక్షం వైపుకి కావలసినటువంటి జ్ఞానమునందు ఆభిముఖ్యమును పొంది తీరుతాడు అని శాస్త్రవచనం. లేకపోతే అలా పిలవరు కదా, సప్తైతే మోక్షదాయక అని. అటువంటి 7 పురాల్లో ఉత్తర భారతదేశంలో 6 పురాలు ఉన్నాయి. దక్షిణ భారతదేశం మొత్తానికి ఒక్కటే మోక్షపురం, ఇంకొక మోక్షపురం లేదు. ఆ ఒక్క మోక్షపురమే కాంచీ పట్టణం. దాన్ని కాంచీ అని అంటారు, కంచి అని అంటారు. కంచికి ఒక గొప్పతనం ఉంది. కంచి అని ఎందుకు పిలుస్తారంటే, మీరు కంచిని అమ్మవారిలో దర్శనం చెయ్యాలనుకున్నారనుకోండి, ఇప్పుడు ఇక్కడే కూర్చుని, అంటే అందుకే అమ్మవారి దర్శనం శరన్నవరాత్రుల్లో 1కి 10 మార్లు చెయ్యండి అంటారు. ఇప్పుడు అమ్మ అలంకారంతో ఉంది, మీరు కాసేపు ఆగి ఏకాంత సేవ అయిపోయిన తర్వాత అలా వెడతారు దర్శనానికి. వెళ్ళినప్పుడు ప్రత్యేకం అమ్మవారికి వడ్డాణం పెట్టారు. ఆ వడ్డాణం పెట్టినప్పుడు
అమ్మవారి యొక్క నాభీస్థానం అంటే బొడ్డు ఎక్కడుందో దానికి కొంచెం పైభాగంలో ఉన్నటువంటి స్థానాన్ని కాంచీపురము అని పిలుస్తారు. కాంచి అంటే మేఖల, కాంచి అంటే వడ్డాణం, నాభి యొక్క పైభాగం, అది కాంచీపురం. మొత్తం భారతదేశాన్ని మీరు అమ్మవారి స్వరూపంగా భావన చేస్తే కాంచీపురం అమ్మవారి యొక్క నాభీస్థానంగా మీరు భావన చేయాలి. అటువంటి పరమ పవిత్రమైనటువంటి కాంచీపురంలో అమ్మవారు తనంత తానుగా స్వయంభూమూర్తిగా వెలిసింది. మీకు చాలా ఆశ్చర్యకరమైన విషయం ఏమిటో తెలుసా అండి? అంత గొప్ప మోక్షపురములలో ఒకటైనటువంటి కాంచీపురానికి అధిష్టాన దేవత లేదా ఆ దేవాలయానికి ప్రధానమైనటువంటి రక్షకత్వ బాధ్యతలు ఎవరి చేతిలో ఉంటాయో తెలుసా? ఆయన అనుగ్రహం ఉంటే తప్ప మీరు కంచిలో ప్రవేశించలేరు, కంచిలో అమ్మవారి గుళ్ళోకి వెళ్ళలేరు. అలా అమ్మవారి యొక్క దేవాలయానికి అంతటికీ కూడా ఆధిపత్యం పుచ్చుకుని ఉన్న వ్యక్తి అయ్యప్ప స్వామి. కోటేశ్వరరావు గారు ఉట్టినే చెప్పారేమో అని మీరు అనుకుంటే, మీరు కాంచి వెళ్ళినప్పుడు అడిగి చూడండి కావాలంటే. అయ్యప్ప స్వామి భారతదేశంలో కాదు ఎక్కడా లేని మూర్తి కంచి ఒక్క దాంట్లోనే ఉంటుంది. మిగిలినటువంటి అయ్యప్పలందరూ కూడా యోగపట్టం కట్టుకుని ఉంటారు. అంటే రెండు కాళ్ళు ఇలా పైకెత్తి అలా తాడు లాంటిది ఒకటి కట్టుకుని ఉంటారు. ఒక్క కంచిలో మాత్రం పూర్ణా పుష్కళా సమేత అయ్యప్ప స్వామి వారి ఒక కాలు కిందకి జారి ఉంటుంది. ఆయన ప్రవేశార్హత లేనివాడు ఎవడైనా ప్రవేశిస్తుంటే ఉత్తరక్షణం ఆపేయడం కోసమని సిద్ధంగా ఒక కాలు కిందకి జాపేసి, నేను యోగ స్థితిలో లేను, పరిశీలించి గమనిస్తున్నానని చెప్పడానికి ఆయన ఒక కాలు కిందకి జాపి ఉంటారు. చాలా చిత్రంగా ఉంటుంది ఆ మూర్తి, మీరు చూసి తీరాలి. కంచిలో కంచి వెళ్ళినటువంటి వారు అరూపలక్ష్మి అని ఒక మూర్తి ఉంటుంది. అక్కడ అమ్మవారి కుంకాన్ని అక్కడ వెయ్యాలి. శ్రీ మహావిష్ణువు లక్ష్మీదేవి ఒకసారి శాపానికి గురైతే శ్రీ మహావిష్ణువు వచ్చి కంచీపురంలో అమ్మవారి పాదాల మీద ఉన్న కుంకం తీసి లక్ష్మీదేవి మీద వేసి ఆవిడికి మళ్ళీ స్వరూపం వచ్చేటట్టుగా చేశారు. అలాగే సంతాన స్తంభము అని ఒక స్తంభం ఉంటుంది. ఆ స్తంభాన్ని కౌగిలించుకున్న వాళ్ళకి సంతానం లేకపోవడం అన్నది ఉండదు అని. కంచి ఒక విశేషం ఉంది. అమ్మవారి పూజలు జరుగుతున్నప్పుడు ఆవు పాలు ముందు రోజు తోడు పెట్టి ఆ పాలు చిలికి ఆ పాలలోంచి వచ్చినటువంటి వెన్న ఏ దంపతులకి సంతానం కలగలేదో ఆ దోషం కొన్ని వేల జన్మల వరకు ఉండవచ్చు, లేదా ఈ జన్మలో ఉండి ఉండవచ్చు. అటువంటి దంపతులు ఆ పెరుగు చిలికి వెన్న తీసి కామాక్షి అమ్మవారికి అనగా తల్లికి సమర్పించి నివేదన చేసి ఆ వెన్నని ప్రసాదంగా తీసుకుంటే అటువంటి వాళ్ళ కడుపు పండుతుంది అని శాస్త్ర ప్రమాణం. శేషాద్రి స్వామి వారు అలాగే పుట్టారు. మీరు కావాలంటే శేషాద్రి స్వామి వారి జీవిత చరిత్ర ఒకసారి పరిశీలన చేయండి. అందుకే సోమవారం నాడు ఇక్కడ ఒక విశేష క్రతువు చేయబోతున్నాం. ఒక ప్రయత్నం చేద్దాం అమ్మవారి అనుగ్రహానికని. సంతానం లేనటువంటి దంపతులు ఎవరైనా ఉంటే, మదన గోపాల్ గారు అని ఉంటారు, వారికి పేర్లు ఇస్తే సోమవారం నాడు వాళ్ళని ఆ పేర్లు ఎవరో ఎవ్వరికీ తెలియనివ్వం, చాలా రహస్యంగా ఉంచుతారు. ఎందుకంటే వాళ్ళ అవమానానికి గురవడం మాకు ఇష్టం లేదు. వాళ్ళు రహస్యంగా లోపలికెడతారు. వెళ్ళి ఆ దంపతులు ఆ పెరుగు చిలుకుతారు, వెన్న తీసి ఇస్తారు. నైవేద్యం అయిపోయిన తర్వాత సుబ్రహ్మణ్య శర్మ గారే పట్టుకెళ్ళి వాళ్ళకి ఆ వెన్న ప్రసాదాన్ని ఇస్తారు. ఆ దంపతులు వెన్న ప్రసాదం తీసుకుంటారు. కనుక అమ్మవారి అనుగ్రహం ఎంత గొప్పది అంటే, నిస్సంతువులైనటువంటి వాళ్ళకి సంతానాన్ని ఇవ్వగలిగినటువంటి తల్లి. ఆవిడ ఏది చెయ్యలేదు, అది చాలా తేలికైనటువంటి విషయం అమ్మవారికి. కనుక ఆ కంచి పట్టణంలో ఉండేటటువంటి కామాక్షి 4 గోడలు ఉంటాయి అంతరాలయానికి. ఆ 4 గోడలు 4 వేదములు అని ప్రశస్తి. 24 స్తంభాలతో ఉంటుంది మంటపం. 24 స్తంభాలు, 24 గాయత్రి బీజాక్షరాలు. అందుకే కాంచీపురంలో అమ్మవారి గుడిలోకి వెళ్ళినటువంటి వాడు సాక్షాత్తుగా గాయత్రి బీజాక్షర మంటప ప్రవేశం చేసినట్టు గుర్తు. 24 బీజాక్షరాలతో ఉన్న గాయత్రి మంత్రమే మహామంటపంగా మారింది. మారితే దాని లోపల అమ్మవారు వెలిసి ఉంటుంది. పూల సజ్జ ఏ ఆకారంలో ఉంటుందో అటువంటి ఆకృతిలో శంకర భగవత్పాదులు శ్రీచక్రం వేశారు. మీకు విచిత్రం ఏమిటంటే, అమ్మవారికి కంచిలో జరిగేటటువంటి పూజా విధానాన్ని ఎవరు నిర్ణయించారు ఇలా జరగాలని? అమ్మవారి పూజా విధానాన్ని కొన్ని వేల సంవత్సరముల క్రితము నిర్ణయించినటువంటి మహానుభావుడు దుర్వాసో మహర్షి. ఆయన ఏది నిర్ణయించారో అదే ఇప్పటికీ కూడా జరుగుతోంది.
మొట్టమొదట అమ్మవారి అనుగ్రహాన్ని పొంది అమ్మవారి మీద స్తోత్రం చేసినటువంటి వ్యక్తి దుర్వాసో మహర్షి. అందుకే ఆర్యా ద్విషతి అనబడే స్తోత్రం చేశారు ఆయన. ఆ తరువాత అమ్మవారి అనుగ్రహంతో అమ్మవారి మీద స్తోత్రం చేసిన వారు సౌందర్యలహరిగా శంకర భగవత్పాదాచార్య స్వామి. మూడవ వారు అమ్మవారి అనుగ్రహంతో అమ్మవారి మీద స్తోత్రం చేసిన వారు మూక మహాకవి. మీకు విచిత్రం ఏమిటంటే ఆర్యా ద్విషతి ఎవరు రచించారు అని అడిగారు అనుకోండి, దుర్వాసో మహర్షి రచించారండి అంటాం. సౌందర్యలహరి ఎవరు రచించారు అన్నారు అనుకోండి, శంకర భగవత్పాదాచార్య స్వామి రచించారు అంటాం. మూక పంచశతి ఎవరు రచించారు అని అడిగారు అనుకోండి, మూకుడు రచించాడు అంటాం. మూకుడు అనగా ఎవరు? మూకుడు అంటే మాటలు రానివాడు లేదా మాటలు పలుకుట యందు అశక్తత ఉన్నవాడు, మూగివాడు. ఆయన పేరంతే. ఎంత దురదృష్టకరమైన విషయమో చూడండి. అసలు లోకానికి ఇప్పటికీ కూడా ఆయన పేరేమిటో తెలియదు. ఆయన కేవలం ఒక మూగివాడు. ఆయన అమ్మవారిని ఆరాధన చేస్తూ లోపల అమ్మవారిని నిరంతరము ధ్యానం చేస్తూ ఆయన కామాక్షి అమ్మవారి దేవాలయంలో కూర్చుని ఉండేవారు. కొందరు పెద్దలు చెప్పినటువంటి విశేషం ఏమిటంటే, ఒకనాడు కామాక్షి అమ్మవారు తాంబూల చర్వణం చేస్తూ, తాంబూల చర్వణం చేయడం మహాపతివ్రత లక్షణం, ఐదో తనానికి ఢోకా ఉండదు. అందుకే మంగళవారం నాడు చేసేటటువంటి విశేష పూజలో అమ్మవారికి అసలు ఎటువంటి తాంబూలం ఇవ్వాలో అటువంటి తాంబూలాలు ఉదయాస్తమాన సేవ టికెట్లు ఉన్న వాళ్ళందరి చేత తాంబూలం అమ్మవారికి ఇప్పిస్తాం. అందుచేత అమ్మవారు ఆ తాంబూల చర్వణం చేస్తూ ఉంటుంది. అది మహాపతివ్రతల యొక్క లక్షణం. ఆ తాంబూల చర్వణం చేస్తూ అమ్మవారు అటు వెళ్ళిపోతూ మంటపంలో కూర్చున్నటువంటి మూక మహాకవిని చూసింది. చూసి ఆవిడికి ప్రీతి చెంది ఎప్పుడూ మాటలు రావని బెంగెట్టుకోకుండా లోపల నన్నే ఆరాధన చేస్తూ ఉంటాడని తను నవ్వులుతున్నటువంటి ఆ తాంబూలంలోంచి ఒక పిడచ తీసి ఆ మూకుని యొక్క నోట్లో పెట్టింది. ఆ తాంబూలపు ముద్ద ఆయన నోట్లో పడగానే అంతే, స్తబక మకరంద శృతి ఝరి అంటారే, అలా తేనె పైకి తన్నినట్టు ఆయనలోంచి కవిత్వం పైకొచ్చింది. ప్రపంచంలో మూక పంచశతి యొక్క గొప్పతనంతో సమానమైన గొప్పతనం ఉన్న స్తోత్రం ఇంకోటి లేదు. ఎందుకో తెలుసా అండి? మిగిలిన వాళ్ళు ఇక్కడ ధ్యానం చేసి చెప్పారు, మూకుడు అలా చెప్పలేదు. మహానుభావుడు అమ్మవారిని ఎదురుగుండా చూశారు. ఆయన అమ్మవారి దర్శనం చెయ్యగానే ఆయనకి ఆనందం లోపల ఇంకా పట్టలేదు. పట్టక ఆర్యా అని పిలుస్తారు. ఆర్యా మహాదేవియున్నను రక్షింప నిరుంగునో ఎరుగదో నా భాగ్యం ఎట్లున్నదో అంటారు. దుర్వాసో మహర్షి రచించినటువంటిది కూడా ఆర్యా ద్విషతి. ఆర్యా ద్విషతి అని ఎందుకు పిలిచారంటే 200 శ్లోకాలు చెప్పినా అది ఆర్యావృత్తమునందు ఉంది, అందుకని ఆర్యా ద్విషతి అని పిలుస్తారు. ఈయన కూడా ఆర్యావృత్తంలో, ఆర్య అంటే అందరికన్నా పూజనీయురాలు అని అర్థం. మీరు ఎవరు పూజనీయుడున్నారు అని మీరు చెప్పినా అంతకన్నా పూజనీయురాలు ఆవిడుంది, అంతే. కంపారిటివ్ డిగ్రీ అనమాట. ఎవరావిడ? అమ్మవారే. మీరు ఎవరి పేరు చెప్పండి, అంతకన్నా ఇంకోళ్ళు ఉన్నారు పూజనీయురాలు. ఎవరావిడ అంటే ఆర్య. ఎవరా ఆర్య? అమ్మవారి. అటువంటి ఆర్యావృత్తంతో అమ్మవారిని మొట్టమొదట ఆయన స్తోత్రం చేశాడు. ఎలా? ఎదురుగుండా తల్లిని చూస్తూ ప్రణమిల్లి నమస్కరిస్తూ చెప్పాడు. 100 శ్లోకాలు వచ్చేసాయి. ఆ తర్వాత ఆయన అమ్మవారి యొక్క పాదాల దగ్గర కూర్చుని కొంచెం ఓపికొచ్చిన పిల్లవాడు పాకుతూ పాకుతూ అమ్మ పాదాల దగ్గరికి వెళ్ళినట్టుగా అమ్మ పాదాల వంక చూస్తూ 100 శ్లోకాలు చెప్పారు. అమ్మ పాదముల వంక చూస్తూ చెప్పారు కాబట్టి అది పాదారవింద శతకము. ఆ పాదారవింద శతకం చూసి అమ్మవారు పొంగిపోయి ఎంత గొప్పగా చెప్పేవోయ్ అన్నట్టుగా చూసింది. వెంటనే అమ్మవారిని స్తోత్రం చేశాడు ఆయన 100 శ్లోకాలతోటి. అది స్తుతి శతకము. ఆ తరువాత అమ్మవారు 300 శ్లోకాలు చూసి చాలా సంతోషించి ఓ చిరునవ్వు నవ్వింది. వెంటనే అమ్మవారి చిరునవ్వు మీద 100 శ్లోకాలు చెప్పారు ఆయన. అది మందస్మిత శతకము. అమ్మవారు పరమానందంతో అలా చెప్తున్నారు, కామాక్షి గురించే చెప్తున్నారు. కాబట్టి ఇప్పుడు చెరుకు విల్లు పట్టుకున్న ఆవిడ గురించే ఆయన చెప్తున్నారు. ఎంత చిత్రంగా చెప్పారు, 2 చేతులే చెప్పారంతే. అంటే ఎందుకు అలా చెప్పడం? మీ చేత ఆలోచింపచేయడం ఆయన ప్రయత్నం. ఆయన చూసి చెప్పేసేటప్పుడు ఆనందంలో మీరు అలా ధ్యానం చేసి మీరు వింటుంటే ఇప్పుడు మీకు ఈ విషయం అవగతం అయిపోయింది అనుకోండి, ఏముందిరా సుఖం దుఃఖం అని మీరు అనుకున్నారనుకోండి. మీకు నేను ఒక్క ఉదాహరణ చెప్తాను, చూడండి ఎలా మారిపోతుందో. అమ్మవారి అనుగ్రహం కలిగింది మీకు. మీరు అమ్మవారి పాదాలు పట్టుకున్నారు. పట్టుకుంటే అమ్మవారు ఏం చేస్తుందో తెలుసా అండి? మరి ఆవిడ దగ్గర పాశం ఉంది కదండి.
ఆవిడ పాశం ఉట్టిన అలా పట్టు కూర్చుంటున్నట్టే మిమ్మల్ని వేసి కడుతుంది ఆవిడ. ఇప్పుడు ఆవిడ వేస్తుంది పాశం. ఆవిడ పాశం వేస్తే ఏమవుతుంది? మిగిలిన పాశాలు ఊడిపోతాయి. ఊడిపోయి ఆవిడ పాశం వేసి లాగుతుంది దగ్గరికి. ఈ పాశమునకి ఏమని పేరు? భక్తి పాశము అని పేరు. ఇప్పుడు ఈ భక్తి పాశాలు పడిపోయిన వాడిని ఆవిడ దగ్గరికి లాక్కుంటుంది. ఎవరి దగ్గరికి లాక్కుంటుంది? ఇలా లాగితే ఎవరి దగ్గరికి వస్తారు? నేను లాగితే నా దగ్గరికి వస్తారు. ఆవిడ లాగితే ఆవిడ పాదాల దగ్గరికి ఎడతారు. ఆవిడ పాదాల దగ్గరికి ఎడితే ఏం తెలుస్తుంది మీకు? కోపము మీ శత్రువు అని మీకు తెలుస్తుంది. కామము మీ శత్రువు అని మీకు తెలుస్తుంది. ఒక ఆయన ఏం చేశాడంటే, మీకు చాలా స్నేహితుల్లా, మీకు చాలా ప్రీతి పాత్రమైన వ్యక్తిలా మీ ఇంటికి వస్తూ మీతో తిరుగుతూ మీ పట్ల శత్రుభావనతో ప్రవర్తిస్తున్నాడు. ఇప్పుడు ఆయన ఏమని పిలవాలి? హితశత్రువు. మీకు మిత్రుల్లా కనపడుతుంటాడు, ఎప్పుడూ మీతో ఉంటాడు. కానీ ఆయన ఉద్దేశం ఏంటంటే మీ కదలికలు కనిపెట్టి ఎవరికో చెప్తుండడం. ఇప్పుడు ఆయన ఎవరు? హితశత్రువు. మంచి కోరుకున్నవాడిలా కనపడుతుంటాడు కానీ కాడు లోపల. కామము హితశత్రువు. మా అబ్బాయి వృద్ధిలోకి వచ్చాడు, మా అబ్బాయిని జరిగించుకుంటున్నాను, మా అమ్మాయి పెళ్లి చేసేస్తున్నాను, మా ఆవిడ సుఖంగా ఉంది, నేను సుఖంగా ఉన్నాను, నేను ఇల్లు కట్టుకున్నాను, నేను స్కూటర్ కొనుక్కున్నాను. ఇవన్నీ చాలా బాగున్నట్టుంటాయి కానీ వీటన్నింటి వెనకాతలా దుఃఖాలుంటాయి. కారు కొనుక్కున్నాను, ఆ కారు ఏమైనా చెడిపోతే, దానికి ఒక గీత పడిపోతే ఎంత బాధో. కారు గీతడిపోయింది, కారు చొట్టడిపోయింది అని బెంగ. ఓ ఏసీ కొనుక్కున్నాను, ఆ ఏసీ మంచి రోహిణీ కార్తీలో ఫెయిల్ అయిపోయింది. ఆయనకి ఫోన్ చేయాలా, ఆయన రావాలా, ఆయన చూడాలా, ఆయన ఏదో తేవాలా, ఇది వెయ్యాలి, మళ్ళీ బెంగ. ఎన్ని సుఖములు పెరిగితే, ఎన్ని భోగములు పెరిగితే అన్ని రోగములు వస్తాయి. కాబట్టి హితశత్రువు కామం మీకు సుఖాన్ని కల్పిస్తున్నట్టుగా ఉండి పాడు చేసేస్తుంది. క్రోధము అహిత శత్రువు, అసలు ప్రకటంగా నేను మీ శత్రువునని చెప్పేస్తుంది, చెప్పి పాడు చేసేస్తుంది. కోపం వచ్చేసింది అనుకుంటాం, ఇక్కడే ఉంటుంది. వచ్చేస్తే ఏం చేస్తుంది? మిమ్మల్ని మీరు మర్చిపోతారు. మర్చిపోతే ఇంకా మీరు ఎంత తప్పు పని చేస్తున్నారో మీకు తెలియదు, ఆ క్రోధంలో చేసేస్తారు. కాబట్టి ఇప్పుడు ఈ క్రోధం ఇంకో విచిత్రం ఏమిటో తెలుసా అండి? మీరు తీర్చుకోలేరు అనుకోండి క్రోధాన్ని, అది మీరు ఎవరి మీద తీర్చుకోలేరో వాడు బాగుంటాడు హాయిగా. నేను మీకు ఉదాహరణ చెప్తుంటారు. పిల్లలు తల్లి మీద అలుగుతుంటారు. ఎందుకు అలుగుతారంటే వాడు అన్నం తిన్నంటాడు, అమ్మ వాడికి అన్నం పెట్టేస్తుంది ఆడుకోవద్దని. వీడికి అమ్మ మీద ఎంత కోపం వచ్చేస్తుందంటే అమ్మని పట్టుకుని గుద్దెయ్యాలని, అమ్మని పట్టుకుని కొట్టేయాలని ఉంటుంది వాడికి. మీరు చూడండి, కొంతమంది పిల్లలు తిక్క పెట్టి ఏడు చేస్తుంటారు రైళ్లలోనూ అక్కడ. ఇదంతా ఏమిటి? వాడి కచ్చ అంటే వాడికి ఏదో చెయ్యాలని ఉంటుంది ఆ అమ్మని. కానీ వాడు ఆ అమ్మని ఏం చేస్తాడు? అమ్మని ఏమైనా చేస్తే ఇంకో లెంపకాయ కొడుతుంది వాడు. అందుకని ఏమీ చేయలేక ఓ ఏడుపు. ఈ ఏడుపు ఏమిటంటే అంకుశం పెట్టి ఏనుగుని బుర్ర మీద పొడి చేసినట్టు, వాడెవడో నాకు ఇలా చేశాడు అలా కొంతమందిని మీరు చూడండి, వాడు ఎప్పుడు నా జీవితంలో నేను ఇది పొందానండి, భగవంతుడి అనుగ్రహం నేను ఫలానాది పొందానండి అని పొందిన దాన్ని తలుచుకోడు. వాడికి ఏది లేదో అదే తలుచుకుంటాడు. వాడికి ఏది భయకారకమని నమ్ముతాడో అదే తలుచుకుంటాడు. తలుచుకుని అదే తలుచుకు బాధపడిపోతుంటాడు. ఎన్ని ఉండనివ్వండి, అవశ్యాని శరీరాన్ని అందరి డబ్బు నాకే రాని, అంతే పూజ. ఏడుస్తూనే ఉంటాడు. ఇది ఏమవుతుందంటే అవతల వాడిని ఏమీ చేయలేడు, ఈ క్రోధం పెట్టేసుకుంటాడు. వాడి మీద కోపం పెట్టుకుని వాడి సంగతి ఎప్పటికైనా చెప్పాలండే అనుకుంటూ ఉంటాడు, ఏమీ చేయలేడు. అందుకని ఈ కడుపు మంట ఏమైపోతుందంటే తలుచుకు. విశ్వామిత్రుడు కూడా జాతిలోకి వెళ్ళిపోయాడు ఒకసారి, తెలుసా అండి? వాసిష్ఠామివ జాతిషో అన్నాడు. వశిష్ఠుడి జాతిలో పుట్టండి రా అన్నాడు. వశిష్ఠుడి జాతి అంటే మహానుభావుడు, బ్రహ్మర్షి. అంటే వాళ్ళ కొడుకుల్ని కుక్క మాంసం తినేవాళ్ళగా ఈయనే చెప్పించాడు, తన కొడుకుల్ని అలాగే చెప్పించాడు. క్రోధం ఉన్నవాడు అలా మాట్లాడతాడు, అర్థం ఉండదు ఆ మాటకు అసలు. కాబట్టి ఆ క్రోధము మీ తలనే పొడి చేస్తుంది. ఇప్పుడు మీరు ఆ కోపం వల్ల నేను ఇంత కోపపడిపోతే, వాడు అన్నం తినడం మానేశాడా, కాఫీ తాగడం మానేశాడా, పడుకోవడం మానేశాడా? హాయిగా పడుకున్నాడు. వాడు తింటున్నాడు, తిరుగుతున్నాడు, పడుకుంటున్నాడు, సుఖంగా ఉన్నాడు. ఓ బాధపడిపోతున్నది ఎవరు? మీరు. అంకుశం పొడిచినట్టు పొడి చేస్తోంది నన్ను అని మీరు తెలుసుకున్నారు అనుకోండి, ఇది నన్ను బాధ పెడుతోంది, నాకెందుకు ఈ దిక్కుమాలిన కోపాన్ని మీరు వదిలేస్తారు. అలా కోపము మీకు అహిత శత్రువు అని తెలియాలంటే అమ్మవారి పాదాల వైపుకి వెళ్ళడానికి ఆ పాశం మీ మెళ్ళో పడాలి. ఇప్పుడు అలా పడితే ఏమైంది? పంచతం అత్రశాయక. ఇప్పుడు మీరు ఇంకోలా ఆలోచించండి. ఇందాకటి ఉదాహరణ మళ్ళీ చెప్తా. మీరు అన్నమాచార్య కీర్తన వింటున్నారు, మీ అబ్బాయి వచ్చాడు, నాన్నగారండి క్రికెట్ మ్యాచ్ అవుతోందండి, ఒక్క 10 మ్యాచ్ ఓవర్లే ఉన్నాయి నాన్నగారండి, క్రికెట్ చూస్తానండి. మీరు వచ్చి నవ్వి
వాడంతే ఇంకా పిల్లవాడు కదా, వాడు అందులో సుఖాన్ని పొందుతాడు. ఓ 10 ఓవర్లు అయిపోయిన తర్వాత మళ్ళీ వచ్చేటప్పటికి ఇండియా ఓడిపోతే ఏడుస్తూ కూర్చుంటాడు, అన్నం కూడా తినకుండా. ఏమిటో ఈ సుఖ దుఃఖాలకు అలవాటు పడ్డాడు. వాడికి కొంత పరిణతి వచ్చిన తర్వాత వాడు అనుభవిస్తారని వచ్చి చిరునవ్వు నవ్వి సరే చూడు అని మీరు అన్నారనుకోండి, ఇప్పుడు కోపం వచ్చిందా? లేదు. ఎందుకని? మీకు అన్నమాచార్య కీర్తన టీవీలో వింటేనే మీకు భగవంతు దర్శనం అక్కర్లేదు. సరే చూడరా అని మీరు రిమోట్ ఇచ్చేసి మీరు బయలుదేరి అలా మేడెక్కారు. మేడెక్కి అలా ఓవైపు చూశారు, మీకు ఒక పెద్ద కొండ కనపడింది. కదలని ఆ కొండని చూస్తే భగవంతుని పట్ల ధ్యానం చేస్తూ కదలకుండా ఉండిపోయినటువంటి ఒక యోగి పుంగవుడు మీకు దర్శనమయ్యాడు. ఒక యోగి ధ్యానం చేస్తే ఇలాగే కదలిక లేకుండా కూర్చుంటాడు. ఆ కొండ అలాగే ఉంది అనుకున్నారు. మీరు ఇటు తిరిగారు, ఒక కొండ నుంచి జలపాతం కింద పడుతోంది. మీరు ఆ జలపాతం వంక చూశారు. ఆ జలపాతం కింద పడేటప్పుడు ఆ వేగం, ఆ నురగ, ఆ చప్పుడు, ఆ ధ్వని, దాని భయంకరమైన రూపం, పడి ప్రవహించి వెళ్ళిపోవడం, ఆ ప్రవహించగలిగిన శక్తి, ఆ పడగలిగిన శక్తి, దాహం తీర్చగలిగిన శక్తి, ఇవన్నీ ఈశ్వర దత్తము. ఒకటి కదలిక లేకుండా అందంగా ఉంది, ఒకటి కదులుతూ అందంగా ఉంది. ఇది కదిలి 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 ఎంత తొందరగా పరిగెత్తుకుంటూ వెళ్ళి ఆ శ్రీశైలంలో శ్రీగిరి కొండని చుట్టుకుని పరమేశ్వరుడి పాదాలకి నమస్కరిద్దామా అని ఎంత వేగంగా పరిగెడుతోందో. భగవంతుణ్ణి చేరాలన్న భక్తుని హృదయములోని త్వర నాకు ఇందులో కనపడుతోంది అని ఇటు తిరిగారు. ఒక చెట్టుకి పెద్ద మందార పువ్వు పూసి గాలికి ఇలా ఊగుతోంది. ఓహ్, అందరూ పువ్వులు కోసి తలలో పెట్టుకున్నారు, భగవంతుణ్ణి ఆరాధన చేశారు. నన్ను కోసి ఎవరో భగవంతుడి పాదాల మీద పెట్టలేదని నాకు బెంగలేదు. నేను ఆకాశ స్వరూపుడైనటువంటి పరమేశ్వరుణ్ణి, అనంతమైన ఆకాశ రూపమైన పరమాత్మ పాదములను ఇలా తుడుస్తూ అగరు ధూపం వెయ్యవలసిన అవసరం లేకుండా నాలో ఉన్న సుగంధాన్ని స్వామికి అందచేస్తున్నాను అని ఆకాశ రూపమైనటువంటి శివుడి యొక్క పాదాల్ని కడుగుతోంది పుష్పం అని మీరు భావన చేసి ఇటు తిరిగారు. మీరిప్పుడు ఎటు తిరిగినా మీకు టీవీలో అన్నమాచార్య స్వామి వారి కీర్తన విననంత మాత్రం చేత మీ భక్తి భావన యందు లోటు కలిగిందా? మేడెక్కి చూస్తే ఇంకా ఎక్కువైంది. ఇందాక మీరు విన్నారు, ఆనందం పొందారు. ఇప్పుడు మేడెక్కి ఎటు చూసినా మీకు ఈశ్వరుడే కనపడుతున్నాడు. ఒక్కొక్క దాంట్లో మీరు భక్తిని, భగవంతుణ్ణి చూస్తూ పరవశించిపోతున్నారు. దీన్ని ఏమంటారంటే, ఈ స్థితిని పొందడాన్ని అమ్మవారి యొక్క పాశము పడినవాడు అని పిలుస్తారు. అందుకే అలాంటి మహాపురుషులకి వాళ్ళు కష్టం చూడరు, పొంగిపోతూ సంతోషపడిపోతూ ఆనందపడిపోతూ అన్నిటా భగవంతుణ్ణి చూస్తూ పరవశించిపోతారు. కావ్యకంఠ గణపతి మునికి రహదారి పక్కన పెరుగుతున్నటువంటి పచ్చగడ్డి పరకలో ఉన్నటువంటి ఆకుపచ్చతనంలో అమ్మవారు కనపడింది. ఎలా కనపడింది? దర్శించగలిగిన నేత్రం ఉంది కాబట్టి కనపడింది. అది లేని నాడు శరీరానికి ఎంత వయస్సు వచ్చిందని కాదు, వాడి బ్రతుకు సుఖ దుఃఖముల చేత కట్టబడి వాడు ప్రవాహంలో కొట్టుకుపోతున్నాడు. వాడు ఎక్కడికి వెళ్ళిపోతాడు? ఇదే లలితా సహస్రంలో ధన్య అని పిలుస్తారు. ఈ సుఖం వచ్చినప్పుడల్లా ఇలా ఇలా అన్నవాళ్ళు, దుఃఖం వచ్చినప్పుడల్లా ఇలా ఇలా అన్నవాళ్ళు నీచోపాధుల్లోకి వెళ్ళిపోతారు. ఎవడు దీన్ని దాటుతున్నాడో వాడు రాను రాను ఉత్తమ జన్మల వైపుకి వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయి అమ్మవారిలోకి కలిసిపోతాడు. అదిగో అలాంటి శక్తి ఉన్న తల్లి ఉన్నదే, జన్మ యొక్క ఉద్దేశ్యాన్ని నిరూపించగలిగిన శక్తి ఉందే. ఏ తల్లి మనలో శత్రువుని మనం గెలవలేమో అలాంటి వాళ్ళని గెలిపించగలిగిన తల్లి ఉందే. ఎవరి పాదాల మీద పడిపోతే తన వైపుకి లాక్కుంటుందో ఆ తల్లి ఉందే, ఆవిడ్ని నేను చూస్తున్నానన్నాడు మూకుడు. ఇది మహానుభావుడి యొక్క ఆనందం. అందుకని మీరు చూడండి, ఏదైనా మీరు గొప్పది చూశారనుకోండి, కోటేశ్వరారు ఏమిటండి మీరు తలనీలాలు ఇచ్చేసినట్లు కనపడుతున్నారు అన్నారు అనుకోండి, నేను వెంటనే అవునండి నేను తలనీలాలు ఇవ్వడం కోసం అని చెప్పి తలనీలాలు ఇచ్చేటటువంటి ఒక పరమ పవిత్రమైన ప్రదేశమునందు వెళ్ళి కూర్చుంటేనే ఇవన్నీ చెప్పను. ఆనందంతో ముందేమంటాను, అవునండి తిరుపతి వెళ్ళి వచ్చానంట. తిరుపతి అన్న మాట ముందెందుకు వచ్చేస్తుంది అంటే దాని యందు మీ సంతోషం చూశాను అంటాం. ఏమంటే మీరు కంచి ఎప్పుడైనా వెళ్ళారా? వెళ్ళానండి అంటాం. అంతేకాని నేను కూడా కంచి పూర్వం 1972వ సంవత్సరం నందు వెళ్ళానండి అంటాం. ఆ సంతోషం చూడండి. చూశాను నేను, అబ్బా నాకు అర్థమైపోయింది ఇప్పుడు ఆవిడ ఎవరో. నేను మామూలుగా ఏదో ఇలా అంకుశం ఇలా పాశం అనుకోవట్లేదు.
ఈవిడ పాదాల దగ్గర తల ఉంచి జీవితంలో ఒక్కసారి పడిపోతాయి శరణాగతి చేస్తే, ఇంకా మళ్ళీ కొన్ని కోట్ల జన్మల కిందకి వెళ్ళక్కర్లా, తనలోకి లాగేస్తుందంతే. ఆ శక్తి నాకు కనపడుతున్నాయి ఈ చేతుల్లో. 2 చేతులు మిగిలిన అక్కర్లేదండి, ఈ 2 చేతులు అర్థం చేసుకోండి, సరిపోయింది. ఇది మూక మహాకవి సంతోషం. ఐక్షిషి పాశాంకుశధర హస్తాంతం విస్మయార్హ వృత్తాంతం. అబ్బబ్బబ్బా, ఏమి వృత్తాంతం అండి ఆవిడ. ఇది ఆయన పొంగు. ఏమిటి ఆవిడ కథ చెప్పడం ఆయన. ఏం చెప్పమంటారు? ఏమి కథ అండి? మీరు ఎదురుగుండా ఆవిడ నవ్వుతూ కనపడుతుంటే ఆవిడ కథ ఆవిడతో ఏం చెప్తారండి? మీకు అర్థమైపోయింది అంతే. అబ్బా అమ్మా నీది ఏం వృత్తాంతం అమ్మా అంటున్నారు ఆయన. ఏమిటో తెలుసా అండి ఆవిడ రహస్యం? మీరు జాగ్రత్తగా వినండి. పార్వతీదేవి లేదా రాజరాజేశ్వరి స్వరూపం మహాపతివ్రత అని నేను అంటాను. ఇందులో విభేదించే వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఎవరు ఉండరు. మహాపతివ్రత అయితే మొదటి నమస్కారం ఎవరికి చేస్తే సంతోషిస్తుంది? వాళ్ళ ఆయనకి చేస్తే సంతోషించాలి కదండి. ఆవిడ మహాపతివ్రత అండి అంటే వాళ్ళ ఆయన్ని పూజ చేస్తే, వాళ్ళ ఆయనకి నమస్కారం చేస్తే ప్రీతి చెందుతుంది. మీరేమో శరన్నవరాత్రులు రాజరాజేశ్వరి అమ్మవారినో లలిత అమ్మవారినో ఇక్కడ పెట్టారా? ఏదండి శివస్వరూపం? ఎక్కడుంది శివలింగం? ఓ శివుడి ఫోటో ఏమైనా పెట్టారా మీరు? ఏమీ లేదు. అమ్మవారికి పూజ చేసేస్తున్నారా? సదా శివానుగ్రహదా పంచకృత్య పరాయణ అని మీరు పిలుస్తున్నారా? అమ్మా నువ్వేమో చాలా గొప్పదానివమ్మా, నువ్వు మహాపతి వ్రతమమ్మా అని స్తోత్రాలు చేస్తున్నారా? ఏరా మా ఆయనకు కనీసం ఒక్క మారేడుగలం, ఒక్క పూజ, ఇంత విభూతి ఏమిట్రా నా స్తోత్రాలు చేస్తున్నారు, మా ఆయన ఊసి మీకు అక్కర్లేదా అని అడగదా ఆవిడ? మరి అలా పెట్టడం ఏమిటి అంటే అదే విస్మయార్హ వృత్తాంతం. గోపాలకృష్ణ స్వామి అబ్బా ఏవి రంగండి అని పొంగిపోతున్నారు. ఆ రంగులో రహస్యం ఏమిటో తెలుసా అండి? విస్మయార్హ వృత్తాంతం అని మూక మహాకవి ఎందుకు పొంగిపోయారో తెలుసా? శంకరుడు శుద్ధ స్ఫటిక మణినిభం తెల్లగా ప్రకాశించిపోతూ ఉంటాడు ఆయన. అమ్మవారి భక్తి చూసి శరీరంలో సగభాగం నువ్వు తీసుకో అని ఇచ్చేశాడు ఆయన. ఆవిడికి ఎడమ పక్క భాగాన్ని ఇచ్చేశాడు. ఇచ్చేస్తే అమ్మవారు ఎలా ఉంటుంది? సర్వారుణ ఎర్రగా ఉంటుంది అమ్మవారు. అమ్మవారు ఏం చేసింది? వచ్చి అయ్యవారి పక్కకి చేరింది సగం. ఇంత ఎర్రటి అమ్మవారు తెల్లటి శంకరుల్లో సగ భాగానికి వచ్చి చేరింది అనుకోండి, మిగిలింది తెల్లగా ఇది ఎర్రగా ఉంటుంది ఏమిటి? ఇంత తెల్లటి శుద్ధ స్ఫటికమని నిభమైనటువంటి శంకరుడిలో సగ భాగం ఎర్రగా అవగానే మిగిలినది కూడా ఈ ఎరుపు కాంతి పడిపోయి ఎరుపు అయిపోతుంది కదండి. మీరు అంగీకరిస్తారా? తెల్ల మణి దగ్గరికి మీరు గులాబీ పువ్వు సగమే పెట్టారనుకోండి, మిగిలిన సగం ఎలా కనపడుతుంది? ఎర్రగానే కనపడుతుంది. ఎందుకంటే ఈ ఎరుపు గులాబీ పక్కకు వచ్చింది, దీని కాంతి దాని మీద పడి మొత్తం ఎర్రగానే కనపడుతుంది. మొత్తం ఎర్రగా కనపడుతున్న అమ్మవారిలో ఎవరున్నారు? శివుడు ఉన్నాడు. కాబట్టి ఇంకా మళ్ళీ అమ్మ శివుడు ఏమిటమ్మా? నువ్వే శివుడు, నువ్వే శక్తి, మీరిద్దరు ఒకటేనమ్మా. అలా విడదీసి చూడడం ఏమిటి అసలు?